ఒకసారి ఏమైందంటే అండి, బాలకృష్ణ గారు ఆయన మాట్లాడుతూ ఆ అక్కినేని తొక్కినేని ఆ రంగారావు ఈ రంగారావు అని ఏదో మాట మాట్లాడాడు. ఆయన మాట్లాడితే దాని మీద ఈయనకి కోపం వచ్చి రంగారావు గారిని అవమానించారు. అంటే రంగారావు గారు కాపు కులస్తులు కాబట్టి ఈయన కొంచెం కాపు కులానికి అనుకూలంగా మాట్లాడతారు ఎక్కువ వీడియోలు. సో వారిగా అది దాని మీద బాధ వచ్చి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు. మా రంగారావు గారిని నువ్వు అలా అంటావా అని చెప్పేసి ఆయన వీడియో మాట్లాడాడు. అది నాకు తెలియదు. ఆయన ఆ అక్కినేని తొక్కినేని అన్నారు. ఒకవేళ బాధపడితే అక్కినేని వాళ్ళు బాధపడాలి, కానీ ఆ రంగారావు గారు ఈ రంగారావు గారు అన్నారు తప్ప రంగారావు గారు అన్నారే తప్ప రంగారావు గారిని ఎక్కడైనా తప్పుగా మాట్లాడలేదండి అని నా విశ్లేషణ నేను బాలయ్య బాబుని సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చాను. అప్పటికి ఆయన వీడియో మాట్లాడారు అనేది వాస్తవంగా నాకు తెలియదు. మాకు విభేదాలు ఉన్నాయి, సిద్ధాంతపరమైన విభేదాలు. దాంతోపాటు ఇప్పుడు ఈయన జనసేన పార్టీ అనుకూలమైన వ్యక్తి. ఆయన ఎవరో మన పోతిన మహేష్ గారు జనసేన పార్టీ నాయకుడు. ఇక ముద్రగడ గారి విషయంకి వస్తే ఆయనేమో కాపు కులస్తుడు కాబట్టి నువ్వు కాపు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చాను నువ్వు ఎందుకు సపోర్ట్ చేయను, కాపు యువత వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది. సో నేను ఆ కులానికి చెందినోడిని కదా, పార్టీకి చెందినోడిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ, నేను ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని. అసలు నాకు వీరికి ఏంటి పోలిక నాకు అర్థం కాక నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది.